ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరూ యోగా చేద్దాం, అందరూ ఆరోగ్యంగా ఉందాం అనే నినాదంతో అన్ని ప్రాంతాల్లోనూ యోగా, ధ్యానం, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో శ్రీ రవిశంకర్ గురూజీ స్థాపించిన ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సభ్యులు కలిగొట్ల గోపాల శర్మ ఆధ్వర్యంలో భీమవరం వంటంలోని సిగ్నీ స్కూల్ నందు గత వారం రోజులుగా నిర్వహించిన యోగా శిక్షణ తరగతులు మంగళవారంతో ముగిశాయి. ఈ శిక్షణ తరగతుల్లో సుమారు 30 మంది మహిళలు యోగాసనాలు, ధ్యానం తదితర అంశాలపై శిక్షణ తీసుకుని పలు ఆరోగ్య సూత్రాలపై అవగాహన పెంపొందించుకున్నారని సిగ్నీ స్కూల్ డైరెక్టర్ హరి సింగ్, ప్రిన్సిపల్ జ్యోతి సింగ్ తెలియజేశారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిలో సేవ, సాధన అనే అంశాలపై ప్రధాన లక్ష్యాలుగా పయనించాలని, తద్వారా ఆధ్యాత్మిక భావాలతో శాంతి జీవనానికి అలవడతామని, యోగాతో సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు మంచి ఆలోచనలతో కూడిన జీవనం అలవాటవుతుందని శిక్షణ ఇచ్చిన కలిగొట్ల గోపాల శర్మకు ధన్యవాదాలు తెలియజేశారు. నిర్వాహకులు గోపాల శర్మ మాట్లాడుతూ గత వారం రోజులుగా నిర్వహించిన ఈ శిక్షణ తరగతుల్లో 30 మంది ఈ ప్రాంతంలోని మహిళలు యోగా శిక్షణ తీసుకున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హేమ, దివ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భీమవరంలోని రెస్ట్ హౌస్ రోడ్లో ఉన్న సిగ్నీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఒక వారం రోజులుగా యోగా కార్యక్రమం జరుగుతోంది. ఈరోజు ఆఖరి రోజు. ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థ ద్వారా బెంగళూరులో ఉంటారు గురువు గారు శ్రీ రవిశంకర్ గారు. ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు. ఆ గురువు ప్రవేశపెట్టినటువంటి ఈ కోర్సుని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సుని ఈ 7 రోజులు నిర్వహించడం జరిగింది. ఇవాళ ఆఖరి రోజు. ఈ రోజుల్లో అందరూ కూడా వాళ్ళు యోగా, ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. హౌ టు లివ్, ఎలా బ్రతకాలి అనే దాన్ని కొన్ని పాయింట్ల ద్వారా నేర్చుకోవడం జరిగింది. ఆరోగ్యము, ఆనందానికి ప్రతి ఒక్కరి కోర్సు చేయటం మంచిదే నా అభిప్రాయం. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచం అంతా కూడా ఈరోజు 188 దేశాలు యోగాని అభ్యాసం చేస్తున్నాయి, ఒక్క దేశం తప్పించి. మరి అటువంటి యోగా దినోత్సవం సందర్భంగా మన భీమవరంలో అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రతి సెంటర్స్లో ఎక్కువ మంది చేత యోగా చేయించడం, మరి ఆరోగ్యమే మహాభాగ్యం. ఒత్తిడితో కూడి ఉన్నటువంటి కంప్యూటర్ యుగంలో మనంతా కూడా మరి స్ట్రెస్ ఎక్కువడం వల్ల వాళ్ళు ఆరోగ్యం అనేది మనశ్శాంతి లేకుండా, ప్రశాంతి లేకుండా జీవించడం జరుగుతుంది. మరి యోగా ద్వారా సంపూర్ణమైనటువంటి మనశ్శాంతితో కూడినటువంటి జీవన విధానం అలవర్చుకునే నేపథ్యంలో ఈ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి మరి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యోగా కానీ ధ్యానం క్లాసులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ క్లాసులు ఏర్పాటు చేసినటువంటి కలిగొట్ల గోపాల శర్మ గారికి, అలా ఇక్కడ వెన్యూ ఏదైతే వేదిక ఇచ్చినటువంటి సిగ్నీ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు రాజేశ్వరి అండి. గత 6 రోజులుగా మేము యోగా నేర్చుకుంటున్నాము. మాకు శర్మ గారు చాలా బాగా నేర్పిస్తున్నారు. మేము నేర్చుకోగలిగినటువంటి సింపుల్ మెథడ్స్లోనే నేర్పిస్తున్నారు, కానీ మాకు చాలా ఉపయోగపడుతున్నాయని మా డైలీ లైఫ్లో కానీ, టీచింగ్ లైఫ్లో కానీ. ఇలాగే ప్రతి స్కూల్ వాళ్ళు కూడా కండక్ట్ చేస్తే వాళ్ళకు కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. గత 6 రోజులుగా సిగ్నీ స్కూల్లో ఈ యొక్క కార్యక్రమం, యోగా కార్యక్రమం శర్మ గారు మాకు ఎంతో చక్కగా చేయిస్తున్నారండి. యోగా వల్ల ఉపయోగాలు ఏంటి, దానివల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి, లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల జరిగే ఉపయోగాలు ఏంటి అనేటటువంటి విషయాలు శర్మ గారి దగ్గర నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. అలాగే హౌ టు లివ్ అనేది మాత్రమే కాకుండా హౌ టు టీచ్ వెల్ అనే విషయాన్ని టీచర్స్ ఎప్పుడూ కూడా నేర్చుకుని చెప్పేవాడు, ఇంకా నేర్చుకుంటూనే ఉంటాడనేటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఈరోజు మేము శర్మ గారి ద్వారా తెలుసుకున్నాము. అప్పుడే 6 రోజులు అయిపోయాయా అని చెప్పి అనిపించింది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేపట్టాలని, అందులో మేము కూడా